ఈరోజు హిందూ పేపర్లో భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాల గురించి, బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చక్కటి లీడ్ ఆర్టికల్ వచ్చింది. ఏ కయోటిక్ వరల్డ్ పెరిల్స్ ఆఫ్ మల్టీలేటరలిజం అని చెప్పి. అంటే ఇప్పుడు రకరకాల ప్రాంతీయ కూటములు, అంతర్జాతీయ కూటములు ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత ఎంత, భారతదేశంలో వాటి పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా అంటే మన దేశం యొక్క పాత్ర ఆ కూటమిలో ఎలా ఉందని కూడా బాగా డిస్కస్ చేశారు. జనరల్గా క్వాడ్ సమ్మిట్, బ్రిక్స్ సమ్మిట్, G7 సమ్మిట్ ఒకదాని తర్వాత ఒకటి, ఇవన్నీ కూడా ప్రపంచంలో చాలా పాపులర్. ఏ స్టేట్స్మెన్కైనా అంటే ఏ దార్శనికుడికైనా వీటిల్లో అటెండ్ అవ్వాలంటే మూడిటికి కాల్ వస్తే, మూడిట్లో గెస్ట్గా పిలిస్తే, మూడిట్లో తనకు ఒక ప్రాముఖ్యత ఉంటే ఎవరైనా సంతోషపడతారు. అలానే మన ప్రధాని కూడా ఆయన G7 సమ్మిట్కి అటెండ్ అయ్యారు, క్వాడ్ తర్వాత బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు, అన్నీ చేశారు. అయితే ఈ మొత్తం ఆర్టికల్ ఈరోజు 14వ బ్రిక్స్ సమ్మిట్ వర్చువల్గా జరిగింది. దాన్ని చైనా లీడ్ చేస్తుందన్నమాట. చైనా బ్రిక్స్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు బ్రిక్స్ ఏర్పడినప్పుడు మొదటగా దాని పేరు బ్రిక్. జిమ్ ఓనీల్ అని చెప్పి గోల్డ్మాన్ సాచ్ కంపెనీకి చెందిన వ్యక్తి ఈ పేరు పెట్టారు. ఆయన పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది రాజకీయపరమైన కూటమి అని మాత్రం అనుకోలేదు. ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ గ్రూప్. 2050 కల్లా ఈ బ్రిక్ అనేది ప్రపంచ గ్రోత్లో డామినెంట్ రోల్ ప్లే చేస్తుందని మాత్రం అనుకున్నారు. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. మీరు గమనిస్తే తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి చేరిన తర్వాత రష్యా, చైనా యుఎన్లో పర్మనెంట్ మెంబర్స్. తర్వాత మిగతా 3 దేశాలు బ్రెజిల్ కానీ, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఐక్యరాజ్య సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం కోరుకుంటున్నారు. అయితే ఈ బ్రిక్స్ సదస్సుకి 5 దేశాలే కాకుండా చైనా 13 కొత్త దేశాలని ఆహ్వానించిందనమాట. అల్జీరియా, అర్జెంటీనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, కజకిస్తాన్, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, కాంబోడియా, ఇథియోపియా, ఫిజీ, మలేషియా, థాయిలాండ్ ఇలా 13 దేశాలని ఎక్స్ట్రాగా ఆహ్వానించింది. చైనా బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేసి తన వాళ్ళందరినీ, తనతో ఉండే దేశాలన్నింటినీ బ్రిక్స్లోకి తీసుకొస్తుందని చెప్పి ఒక క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. అయితే మొత్తం ఈ బ్రిక్స్లో ఇప్పుడు గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం చూస్తే గాల్వన్ వ్యాలీ దగ్గర ఇండియా, చైనా 2020లో ఘర్షణలు, తర్వాత ఇండో పాకిస్తాన్ ఇష్యూస్, ఇవన్నీ మన చుట్టుపక్కల దేశాలతో ఇబ్బందులు ఉన్న ఈ పరిస్థితిలో బ్రిక్స్ యొక్క రిలవెన్స్ ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఇక్కడ. అదేవిధంగా మనకి ఇంకో గ్రూప్ ఉంది ఇక్కడ, సార్క్ అని చెప్పి, అది కూడా రిలవెన్స్ కోల్పోతుంది. బ్రిక్స్ ఒకప్పుడు అంటే కొంతవరకు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ కానీ ఇలాంటివి తీసుకొచ్చింది. ఈ వరకు బాగానే ఉన్నాయి. కానీ బ్రిక్స్కి ఉన్న పొటెన్షియల్కి, బ్రిక్స్ చేసే పనులకి ఎక్కడన్నా పొందనుందా అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అసలు ఆ కూటమి ఆలోచించండి. అది పూర్తిగా ఫార్మల్ గ్రూప్ కాకపోయినా దానికి ఎంత పొటెన్షియల్ ఉంటుంది. అదంతా పక్కన పెట్టి పొలిటికల్గా బ్రిక్స్ మారిపోవట్లేదా? సో బ్రిక్స్ వల్ల భారతదేశానికి ఏమైనా ఒరిగిందా? ఇదే క్వశ్చన్ ఆధార్ మనల్ని అడుగుతున్నాడు ఈ ఆర్టికల్లో. దాంతోపాటు మనం చూస్తే రష్యా కూడా చైనాని కాదని పెద్దగా ఏమీ చేయదు. 1962 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే చైనా రష్యాకి బ్రదర్ లాంటిది, ఇండియా మాత్రం స్నేహితుడు. సో ఒక బ్రదర్కి ప్రయారిటీ ఇస్తా, ఫ్రెండ్కి ప్రయారిటీ ఇస్తా అనే దాని మీద రష్యా విషయంలో చాలా పెద్ద క్వశ్చనే జరుగుతుంది. ఇక్కడ రష్యా ఈవెన్ 2020 గాల్వన్ అటాక్ తర్వాత కూడా స్ట్రాంగ్గా ఇండియాకి సపోర్ట్ చేసిన దాఖలాలంటూ ఏం కనిపించట్లేదు. ఈవెన్ రష్యాకి చైనా కావాల్సిందే, అది తప్పదు. దాంతోపాటు మనం గమనిస్తే మోడీ గారు G7 సమ్మిట్కి వెళ్ళారు. G7 సమ్మిట్లో ఇండియాని అన్ని విషయాలు వాళ్ళేం హక్కుని చేర్చుకోలేదు. ఉక్రెయిన్కి సంబంధించి G7 వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు ఇండియా ఊసేలేదు. యూరోప్ దగ్గర ఉన్న సెక్యూరిటీ, వాటి అంశాల పట్ల ఇండియా బాధ్యత, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఇవన్నీ ఇండియా మీద మోపారు. కానీ అసలు విషయాలకు వచ్చేసరికి ఇండియాని పక్కనే పెట్టారు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత మోడీ గారు చిట్ట చివరన UAEకి వెళ్ళారు. UAEలో కేవలం కొద్ది గంటలే ఉన్నారు. UAE మాజీ ప్రెసిడెంట్ చనిపోయినందుకు గాను ఆయన సంతాపం చెప్పడానికి UAE వెళ్ళారు. కానీ అక్కడ ఆయనకి లభించిన ఆహ్వానం మాత్రం చాలా గొప్పగా ఉంది. బ్రిక్స్ సమ్మిట్లో కానీ, క్వాడ్ సమ్మిట్లో కానీ, G7 సమ్మిట్లో కానీ ఎక్కడ ఆయన దొరకని అంత గొప్ప వెల్కమ్ కానీ, ప్రాధాన్యత కానీ UAEతో దొరికిందనమాట. అంటే ఆధార్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే రీజనల్ గ్రూపింగ్స్, ఇంటర్నేషనల్ గ్రూప్స్ లేదా చిన్న చిన్న రీజనల్ ఆర్గనైజేషన్స్
వీటన్నిటి రిలవెన్స్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే ప్రతి దేశం కలెక్టివ్ బార్గెనింగ్ అంటే గ్రూప్ బార్గెనింగ్, గ్రూప్ ప్రయారిటీ గురించి పక్కన పెట్టి ప్రతి గ్రూప్లో కూడా తన సొంత ప్రయారిటీ ఆలోచించుకుంటున్నప్పుడు ఇండియా మాత్రం నేను బ్రిక్స్ విలువలకే కట్టుబడతాను, నేను క్వాడ్ విలువలకే కట్టుబడతానని కాకుండా బైలేటరల్గా అంటే ద్వైపాక్షికంగా ఇతర దేశాలతో మనం ఏ విధంగా బెస్ట్గా మెలగలం, ఏ విధంగా వాళ్ళతో మంచి మంచి అంశాల్లో ముందుకెళ్ళగలం, ఏ విధంగా వాళ్ళతో ఉన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తగ్గించుకోగలం, ఈ దిశగా ఇండియా ఎందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పి ఈ ఆర్టికల్లో ఆధార్ క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా ఈ ఆర్టికల్ చూస్తుంటే మనకి చాలా అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే బ్రిక్స్ కూటమి కానీ, క్వాడ్ కానీ, G7 కానీ, సార్క్ కానీ, ఆసియాన్ కానీ, లేకపోతే ఫైనల్గా యూఏఈతో ఇండియాకు ఉండే సంబంధాలు కానీ మనకు తెలుసు. ఇండియా యూఏఈ టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో యూఏఈ మనకు గొప్ప ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఆ దేశంతో సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకుంటూ పోతే మనకి ఫిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మల్టీలేటరల్ వరల్డ్లో, బహుళ ధ్రువ ప్రపంచంలో ద్వైపాక్షిక సంబంధాలు పక్కన పెట్టేసి మనం ఎప్పుడూ ప్రాంతీయ కూటముల వైపు వెళ్ళకూడదు. ద్వైపాక్షిక సంబంధాలే గొప్పవి అంటే ద్వైపాక్షికంగా మనం మెలిగే అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని బ్రిక్స్లో, G7లో, క్వాడ్లో ఇండియాకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదని చెప్పి ఆధార్ భావిస్తున్నారు.